జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. మేమున్న సుమారు 21 నెలల పరిపాలనలో కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నది జలాల్లో తెలంగాణకి సరి అయిన వాటా వచ్చే విధంగా, మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా మరి మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్దపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయానా కేంద్ర ప్రభుత్వానికి వర్బల్గా చెప్పినాం, లిఖితపూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి, గోదావరి నదీ జలాల్లో మన నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. కృష్ణా నదీ జలాల విషయం చెప్పాలి. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 తీసుకోండి, మీరు తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పుకొని వచ్చిన వీళ్ళు 10 ఏళ్ల పాటు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు. తెలంగాణకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీలో 70% నీటిని కేటాయించాలని చెప్పి మేము సమర్థవంతంగా ట్రిబ్యునల్లో వాదనలు వినిపించినాము. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి ఒక వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ముందు ఒక ఇరిగేషన్ మంత్రి అంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. కృష్ణా నదీ జలాల విషయంలో ముందు కేటాయించిన 811 టీఎంసీలు 75% డిపెండబిలిటీ మీద మనకి 70% రావాలని వాదనలు వినిపించినాము. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో 65% డిపెండబిలిటీలో 1005 టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రానికి సుమారు 734 టీఎంసీలు రావాలని వాదనలు వినిపించినాము. లిఖితపూర్వకంగా వినిపించినాం, మరి వర్బల్గా కూడా ఆర్గ్యుమెంట్ చేసినాం. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో ఈ విధంగా తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి మా పూర్తి నమ్మకం, విశ్వాసం. గోదావరి నదీ జలాల విషయం వస్తే అసలు వాళ్ళు జనవరి చూసుకుని నవ్వుకోవాలి. మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిల బ్యారేజీలకు పొక్కలు పడ్డాయి. ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. ఆ 3 బ్యారేజీలో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా రికార్డు పంట పండించినాం, రికార్డు కొనుగోలు చేసినాము. మరి కాళేశ్వరం సంగతి అది. తుమ్మడి అట్టి వాళ్ళు ఏమన్నారు, కాళేశ్వరం కడతాము, తుమ్మడి అట్టి కడతామన్నారు. తుమ్మడి అట్టి దగ్గర తట్టడి మట్టి కూడా ఎత్తలేదు 10 ఏళ్లలో. మేము ఇప్పుడు తుమ్మడి అట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేస్తాము. అదేవిధంగా సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 67 టీఎంసీల నీటి కేటాయింపు మా హయాంలో మేం తీసుకొచ్చినాము. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు మరి అన్ని క్లియరెన్సెస్ కి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడినాం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నాం. సమ్మక్క సారక్క బ్యారేజ్ కి 47 టీఎంసీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం.
అతి త్వరలో నీటి కేటాయింపు జరుగుతుంది. ఈ విధంగా గోదావరి జలాల విషయంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది.